హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లం పాకం గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పాకం గారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ పాకం గారెల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఫెస్టివల్స్ సందర్భంగా ఎక్కువ శాతం ఈ పాకం గారెల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. బెల్లం పాకాన్ని పట్టి గారెల్ని ప్రిపేర్ చేసుకొని పాకంలో గారెల్ని వేసి ఈ బెల్లం పాకం గారెల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ బెల్లం పాకం అనేది గారెల లోపల వరకు వెళ్ళి పాకాన్ని పీల్చుకొని టేస్టీగా ఉండే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని అయితే వీడియోలో చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈ బెల్లం పాకం గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లోనికి ఒక కప్పు వరకు మినపగుండ్లను తీసుకోండి. ఇప్పుడు ఈ మినపగుండలో సరిపడా వాటర్‌ని పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ మినపగుండ్లలోనికి మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్‌ని పోసుకొని ఈ బౌల్‌పై మూతని ఉంచి 3-5 గంటల పాటు ఈ మినపగుండ్లని బాగా నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత చూసినట్లయితే మినపగుండ్లనేవి బాగా నానిపోయి ఉంటాయండి. ఒక మినపప్పుని తీసుకొని చూసామంటే ఈజీగా అర్థమవుతుంది. 2 ముక్కలవుతుంది కదా! ఇప్పుడు ఈ మినపగుండ్లలోంచి వాటర్‌ని తీసేసి ఈ పప్పుని ఒక మిక్సీ జార్‌లోనికి వేసుకోండి. ఇలా మిక్సీ జార్‌లోనికి పప్పుని వేసుకున్న తర్వాత 1 లేదా 2 స్పూన్ల వరకు మాత్రమే వాటర్‌ని పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసినటువంటి ఈ పిండిని ఒక బౌల్‌లోనికి వేసుకోండి. ఇలా బౌల్‌లోనికి వేసుకున్న తర్వాత ఇదే విధంగా మిగిలినటువంటి మినపప్పుని కూడా మిక్సీ జార్‌లోనికి వేసుకొని 1 లేదా 2 స్పూన్ల వరకు వాటర్‌ని పోసుకొని పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పిండిని కూడా మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి పిండి బౌల్‌లోనికి వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పిండిని రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకొని పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకే డైరెక్షన్‌లో 1 లేదా 2 నిమిషాల పాటు బాగా ఇలాగా మిక్స్ చేసుకోండి. మనం ఎంత బాగా పిండిని మిక్స్ చేస్తామో మనకి గారెలనేవి అంత ఫ్లఫీగా వస్తాయండి. ఇప్పుడు ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఉన్న బౌల్‌లోనికి పిండిని వేసి చూసామంటే ఇలా పిండి అనేది వాటర్‌లో పైకి తేలిందంటే మనకి గారెలనేవి చాలా ఫ్లఫీగా వస్తాయండి. ఇప్పుడు ఈ విధంగా పిండిని మనము రెడీ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోండి. అందులోనికి మినపగుండ్లను తీసుకున్న బౌల్‌తోని 1, 2 బౌల్‌ల వరకు బెల్లాన్ని తీసుకోండి. ఇలా 2 బౌల్‌ల వరకు బెల్లం తురుముని తీసుకున్న తర్వాత వాటర్‌ని కూడా 1 బౌల్ వరకు వాటర్‌ని తీసుకోండి. ఇలా వాటర్‌ని కూడా పోసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ బెల్లం అంతా పూర్తిగా వాటర్‌లో కరిగే విధంగా ఇలా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ బెల్లం వాటర్‌ని వేరొక ప్యాన్‌లోనికి ఇలాగా స్ట్రెయిన్ చేసి తీసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మనకి డస్ట్, నలకలు ఏమైనా ఉంటే ఈజీగా స్ట్రెయిన్ అయిపోతాయండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్‌ని 1, 2 పొంగులొచ్చేంత వరకు బాగా ఇలా మరిగించండి. ఇప్పుడు ఇలాగ మరుగుతున్నటువంటి బెల్లం వాటర్‌లోనికి ఒక పావు స్పూన్ వరకు ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్‌ని కూడా వేసుకొని మరొక పొంగొచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్‌ని మనము 2 వేళ్ళ మధ్య ఇలా టచ్ చేసి చూసామంటే జిగురుగా వస్తుందంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ప్యాన్‌పై మూతని ఉంచి పాకం అనేది చల్లారిపోకుండా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఈలోగా మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి మినపిండిని తీసుకొని అందులోనికి ఒక పావు స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకొని ఈ వంట సోడా అంతా కూడా పిండిలో కలిసే విధంగా మరొకసారి బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోనికి వాటర్‌ని తీసుకొని చేతిని వాటర్‌లోనికి ఇలాగ ముంచుకుంటూ కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వడ షేప్ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి వడల్ని కాగుతున్నటువంటి ఆయిల్‌లోనికి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఇవి వేగిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని ఇలాగ లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఇలా వేయించుకున్నటువంటి వడలన్నిటిని స్ట్రెయినర్ తోటి ఇలాగ స్ట్రెయిన్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి గోరువెచ్చని బెల్లం పాకంలోనికి వేసుకున్నామంటే ఇలాగ వేసి అలాగ ఉంచండి. ఇలా ఉంచిన తర్వాత మరి ఇదే విధంగా మిగిలినటువంటి పిండితో కూడా ఇదే విధంగా గారెల్ని ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి గారెలన్నిటిని కూడా ఇలాగా బెల్లం పాకంలోనికి వేసుకొని ఒక 3 గంటల పాటు అలా వదిలేసామంటే మనకి పాకాన్నంతా పీల్చుకొని చక్కగా మనకి పాకం గారెలనేవి రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ గారెల్ని వెడల్పుగా ఉన్న ప్యాన్‌లో నుంచి ఒక గుంట గిన్నెలోనికి వేస్తున్నానండి. ఇలా గుంట గిన్నెలోనికి గారెలన్నిటిని వేసుకొని మిగిలినటువంటి బెల్లం పాకం అంతటిని కూడా ఇలాగ పైనుంచి గారెల మీదకి వేస్తున్నాను. ఇలాగ మనం ఒక 2 గంటలు, 3 గంటలు అలా వదిలేసామంటే పాకం అనేది గారెలకి చక్కగా బాగా పడుతుంది. 3 గంటల తర్వాత చూసినట్లయితే చూడండి చక్కగా ఈ గారెలనేవి పాకాన్ని పీల్చుకొని జ్యూసీగా చాలా బాగున్నాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే అండి. చూసారు కదా! బెల్లం పాకం గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, ఇవైతే బాగా జ్యూస్‌ని పీల్చుకొని చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇదే ప్రాసెస్‌లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజూస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.